ఒక వ్యక్తి 50 సంవత్సరాలకి నెలకి 1,60,000 ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా రిటైర్మెంట్ తీసుకోవచ్చా? సో అది ఒక మిడిల్ క్లాస్కి సంబంధించిన ఒక వ్యక్తి చేసి చూపించాడు. అతనే జాన్ సోఫరిక్. ఇతను అమెరికాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం కాలేజీ డిగ్రీ చేసిన వ్యక్తి అతను. సో మనలాగానే ఇతను లైఫ్ స్టైల్ కూడా స్టార్ట్ చేశాడు. ఇతను కాలేజ్ నుంచి బయటకు వచ్చే వరకు దాదాపుగా $2 లక్షల బ్యాంక్ లోను, ఎడ్యుకేషన్ లోన్ ఉంది ఇతని నెత్తి మీద. జాబ్ చేసి నెమ్మదిగా ఇన్వెస్ట్ చేస్తూ 49 ఏళ్ల వయసుకు వచ్చేవరకు నెలకి $20,000 ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకునే స్టేజ్కి వచ్చాడు. సో ఇతను నేర్చుకున్న ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని వాళ్ళ అబ్బాయికి నేర్పించడానికి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి ద వెల్తీ గార్డెనర్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, పెద్దగా టాలెంట్ లేదు, పెద్ద సర్టిఫికేట్స్ లేవు, జస్ట్ ఒక నార్మల్ డిగ్రీ చదువుకున్న వ్యక్తి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించగలిగాడు, ఓకే, నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోగలిగాడు, తన జర్నీ అంతా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ బుక్లో పాయింట్స్ అన్ని మనలాంటి మిడిల్ క్లాస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ సమ్మరీ చేయడం జరుగుతుంది. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. లెసన్ నెంబర్ 1 వచ్చేసి ద ఫ్రీడమ్ మల్టిప్లయర్స్. ఒక వ్యక్తి హెల్తీ అండ్ వెల్తీ అంటే ఆరోగ్యంతో పాటు ధనవంతులు అవ్వాలంటే అవి 2 విషయాల మీదనే డిపెండ్ అయి ఉంటాయి అంటాడు అతను. ఒకటి వచ్చేసి రైట్ హ్యాబిట్స్, నెక్స్ట్ బిహేవియరల్ ప్యాటర్న్. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకోండి, ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఫుడ్ తినాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, టయానికి నిద్రపోవడం ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఇవి రైట్ హ్యాబిట్స్. ఈ రైట్ హ్యాబిట్స్ వల్ల తను ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే బిహేవియరల్ హ్యాబిట్స్ అంటే ఇతను మంచి ఫుడ్ తినడం వల్ల ఇష్టమైన బర్గర్స్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ మానేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా వీకెండ్ పార్టీల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇతను వచ్చి టయానికి పడుకోవాల్సి వస్తుంది. డిసిప్లిన్ లైఫ్ కావాలి అంటే ఖచ్చితంగా మన రైట్ హ్యాబిట్స్, మన బిహేవియర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ అలానే వెల్త్ క్రియేషన్, డబ్బు సంపాదించడంలో కూడా ఉంటుంది. మీ హ్యాబిట్స్ని బట్టి, ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన మీ హ్యాబిట్స్ని బట్టి మీ డబ్బు అనేది గ్రోత్ అవుతుంది. మీ బిహేవియరల్ ప్యాటర్న్ కరెక్ట్గా లేకపోతే ఆ డబ్బు మళ్ళీ పడిపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఎలా? సో మీరు 6 ప్యాక్ రావాలి, నా పొట్ట తగ్గాలి అనుకున్నారు. అనుకోవడం వరకు హ్యాపీ అనుకున్నారు, కొన్ని రోజులు మంచి ఫుడ్ తిన్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సడన్గా మీరు ఫ్రెండ్స్ సర్కిల్లో కలుస్తున్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, లేట్ నైట్ పార్టీలు అవుతున్నాయి. నెమ్మదిగా మీరు అటు వెళ్ళిపోతున్నారు. అటు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ 6 ప్యాక్ అనేది ఉష్కాక్ అయింది. సేమ్ అలానే ఇన్వెస్ట్మెంట్కి కూడా నెల ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, కానీ మీకు మధ్యలో డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. ఈ మధ్యలో ఒక ఐఫోన్ తక్కువ రేట్లో వస్తుందని, ఒక బ్రాండెడ్ ఆ ఫోన్ ఏదో తక్కువ వస్తుందని మీకు తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆ ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రాక్ట్ అవుతుంది. సో ఎలా అయితే మనం బాడీ బిల్డింగ్ కోసం ఒక డిసిప్లైన్గా ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఆగుతామో, అలానే ఫైనాన్షియల్గా కూడా ఒక డిసిప్లైన్గా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తేనే వెల్త్ చూస్తాం. అక్కడ ఆరోగ్యం చూడాలన్నా డిసిప్లైన్, కన్సిస్టెన్సీ కావాలి. ఇక్కడ వెల్త్, డబ్బు చూడాలన్నా కన్సిస్టెంటీ, డిసిప్లైన్ కావాలి అంటాడు ఆథర్. ఈ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్ రావాలి అంటే మీ వై స్ట్రాంగ్గా ఉండాలి అంటాడు ఆథర్. ఈ వై అనేది స్ట్రాంగ్ లేకపోతే మధ్యలో వచ్చే డిస్ట్రాక్షన్స్కి మీరు ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతారు. ఎలా? ఇప్పుడు మీకు ఎందుకు నాకు పొట్ట తగ్గాలి, ఎందుకు నేను బాడీ బిల్డింగ్ చేయాలి, బాడీ బిల్డింగ్ చేయకపోతే నాకు వచ్చే ఇబ్బంది ఏంటనే వై మీకు క్లారిటీ లేదనుకోండి, ఆటోమేటిక్గా మీరేం చేస్తారు? ఆ మధ్యలో వచ్చే డిస్ట్రాక్షన్స్కి, వీకెండ్ పార్టీలకు వెళ్ళడం కానీ, మీకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ తినడం కానీ నెమ్మదిగా అలవాటు చేస్తారు. సేమ్ అలానే డబ్బు ఎందుకు కావాలి? ఎగ్జాంపుల్కి ఇక్కడ రాకేష్ అండ్ పవన్ ఇద్దరు వ్యక్తులను తీసుకున్నాం. రాకేష్, పవన్ ఇద్దరు కూడా క్లాస్మేట్సే. ఓకే, ఇద్దరికి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి, ఒక 15 ఇయర్స్లో మనం ఫైనాన్షియల్ ఫ్రీ అవ్వాలనేది వాళ్ళ డ్రీమ్. బట్ వీళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెనకాల ఉన్న ఇదేంటంటే, ఈ రాకేష్ ఉన్నాడు కదా, ఈ రాకేష్ ఇంటెన్షన్ ఏంటంటే, సో నేను త్వరగా డబ్బు ఎక్కువ సంపాదించాలి, ఈ డబ్బు ఎక్కువ రావడం వల్ల నేను కొత్త ఇల్లు కొంటాను, కొత్త కారు కొంటాను, ఓకే, సో చాలా కంట్రీస్ తిరిగి వస్తాను. ఇది ఇతని ఇంటెన్షన్, డబ్బు ఎక్కువ రావడం వల్ల. అతని గోల్ అదే, పవన్ గోల్ కూడా అదే. సో డబ్బు ఎక్కువ సంపాదించాలి, డబ్బు ఎక్కువ సంపాదిస్తే జాబ్ కోసం ఎక్కువ టైం కేటాయించక్కర్లేదు, నా ఫ్యామిలీతో నేను ఎక్కువ ఉండొచ్చు, త్వరగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలనేది పవన్ గోల్. సో వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. ఒక 5 ఇయర్స్లోనే మన రాకేష్కి నెట్ శాలరీ బాగా పెరిగింది.
సో నెట్ శాలరీ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా తను అనుకున్న డ్రీమ్ ఏంటి, ఇల్లు తీసుకోవాలి. ఈఎంఐలో ఇల్లు తీసుకున్నాడు, ఈఎంఐలో కార్ తీసుకున్నాడు, లోన్ తీసుకొని ఫారెన్ ట్రిప్పులు తిరిగి వస్తున్నాడు, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక పక్క ఇతనేమో ఇవన్నీ ఏం తీసుకోకుండా ముందు 50% ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. 50% ఇన్వెస్ట్ అయిన తర్వాత 15 ఇయర్స్లో ఆ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అయ్యి దాని మీద రిటర్న్స్ రావడం స్టార్ట్ అయింది. అది ప్యాసివ్ ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ తోటి మంచి ఇల్లు తీసుకున్నాడు, దీంతో మంచి కార్ తీసుకున్నాడు, దీంతో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇతను 15 ఇయర్స్లో, రాకేష్ ఏదైతే 15 ఇయర్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేయాలనుకున్నాడో అతను 50-60 ఇయర్స్ వరకు జాబ్ చేస్తూనే ఉండాల్సి వచ్చింది. ఇతనేమో 15 సంవత్సరాల్లో సెట్ చేసుకొని తర్వాత లైఫ్ని ఎంజాయ్. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్లారిటీ. నాకు ఎంత క్లారిటీ, మనకి వై అనేది ఎంత క్లారిటీ ఉంటుందో మనం డబ్బు సంపాదించడానికి ఈ డిస్ట్రాక్షన్స్లో పడిపోము. రాకేష్ కూడా సేమ్ అదే క్లారిటీతో ఉన్నాడు కానీ డిస్ట్రాక్ట్ అయిపోయాడు. ఓకే, సో పవన్ కూడా సేమ్ అదే క్లారిటీతో ఉన్నాడు కానీ కన్సిస్టెంట్గా తన అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేశాడు. ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్, వై అనేది చాలా ఇంపార్టెంట్ అంటాడు ఆథర్. దీనికోసం ఆథర్ మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసుకోవాలని చెప్పారు. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి అంటే వాట్ టు డూ, వెన్ టు డూ, వేర్ టు డూ, హూ టు డూ ఇట్ విత్, ఈ 4 క్వశ్చన్స్ని మీకు మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి అంటాడు ఆథర్. ఒకవేళ మీరు ధనవంతులు అవ్వాలనే కోరిక ఈ 4 ఉందంటే మీరు రైట్ వేలో ఉన్నట్టు. లెసన్ నెంబర్ 2, ఫ్రమ్ కన్జ్యూమర్ టు ఓనర్. సో ఈ లెసన్లో ఆథర్ చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక చేపలు ఉండే పాండులో కొన్ని చిన్న చిన్న చేపలు ఉన్నాయి, దాంట్లో ఒక పెద్ద చేపను తీసుకొచ్చేసారు. ఈ చేప ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న చేపలను తింటూ ఒక 1 మంత్లో పెద్దగా అయిపోయింది. ఆ తర్వాత ఇంకొన్ని చేపలను తింటూ అది ఇంకా పెద్దగా అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ సైజు పెద్దగా అయింది. సైజు పెద్దగా అవుతున్నప్పుడు దానికి ఇంకా ఆకలి పెరుగుతుంది, అంటే అది తినే క్వాంటిటీ పెరుగుతుంది. అది తిన్న కొద్దీ ఈ ఫిష్ అనేది లావ్ అయిపోతుంది. సేమ్ ఇలానే లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అంటాడు ఆథర్. మీరు ఒక 20,000 శాలరీ పెరిగింది, 20,000 శాలరీకి తగ్గట్టు మీరు లైఫ్ స్టైల్ రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు 50,000 శాలరీ పెరిగింది అంటే ఆ 50,000కి తగ్గట్టు ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు పెంచుకుంటాం, దాని కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక చిన్న చేప పెద్ద చేప అవుతున్నట్టు, మళ్ళీ ఆ పెద్ద చేపకి మనం ఫీడింగ్ ఇస్తున్నా కొద్ది ఇంకో పెద్దగా అయిపోతున్నట్టు. సో ఇలా మీ శాలరీ తగ్గట్టు ఖర్చులు పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఇలా పెరుగుతూ పోతున్నప్పుడు మనం ఓనర్షిప్ నుంచి, కన్జ్యూమర్ నుంచి ఓనర్షిప్కి ఎప్పుడు వస్తాము అంటాడు ఆథర్. దీనికోసం ఆథర్ ఏం చెప్పాడంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. మీరు డైలీ ఒక కోకోకోలా తాగుతున్నారు. డైలీ ఈ కోక్ తాగే బదులు ఇక్కడ మీరు కోక్ తాగుతున్నారంటే కన్జ్యూమర్. ఇలాంటి 120 బాటిల్స్ అయ్యేంత ఖర్చును మీరు దాచిపెట్టి వాటిని కోకోకోలా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మిగిలిన వాళ్ళందరూ కన్జ్యూమర్ లాగా తాగుతూ ఉంటే మీరు ఆ కంపెనీలో నుంచి ప్రాఫిట్ తీసుకుంటారు పార్ట్నర్ అయ్యి. ఏదైతే మనం కన్జ్యూమర్గా ఉన్నామో ఆ కన్జ్యూమర్ దాంట్లో మనం కన్జ్యూమర్ నుంచి ఓనర్కి షిఫ్ట్ అవ్వాలంటే ఆ అమౌంట్ని ఏదైతే కన్సిస్టెంట్గా మనం వాడుతున్నాం, ఇది చాలా అవసరమని మీకు అనిపించింది, ఇంట్లో ఉన్న టూత్పేస్ట్, సోపు, షాంపూ ఇవన్నీ, దాంట్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తామో, మనం ఎప్పుడైతే పార్ట్నర్స్ అవుతూ ఉంటామో అప్పుడు మనం ఓనర్స్ అవుతాము. దాని నుంచి డివిడెండ్ తీసుకోవచ్చు, మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఈ ప్రయత్నాలు చేసిన రోజున ఒక నార్మల్ వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా కొంచెం మన ఇంట్లో వాడుతున్న ప్రొడక్ట్ కంపెనీలోనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ రావడం వలన మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి స్కోప్ ఉంటుంది అంటాడు అతను. లెసన్ నెంబర్ 3 వచ్చేసి మనీ ఈజ్ ఆక్సిజన్ బట్ ఇట్స్ నాట్ ఫ్రీ. ఈ బుక్లో ఈ లెసన్లో వాళ్ళ ఫ్రెండ్ బ్రైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ బ్రైన్ అనే అతను ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. సో లైఫ్ చాలా బాగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అతనికి వస్తున్న శాలరీ తోటి ఫ్యామిలీకి మంచి ఫీడింగ్ ఇవ్వడం, మంచి ఇల్లు, మంచి వాతావరణంలో తీసుకెళ్ళిపోతున్నాడు, అంత బాగా ఉంది. సో జాన్ చెప్పాడు, మమ్మ నువ్వు ఇలా వెళ్ళిపోతూ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది, భవిష్యత్తులో ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ వస్తే మాత్రం చాలా స్ట్రగుల్స్లోకి వెళ్తావు, కొంచెం బడ్జెట్ రాసుకో, నీ ఇన్కమ్ నుంచి కొద్దిగా సేవింగ్ తీయి, ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడతావు అని చాలాసార్లు చెప్పి చూశాడు. ఈ బ్రయాన్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే సేవింగ్ చేయాలంటే బడ్జెట్ రాయాలి. ఈ బడ్జెట్ రాయాలంటే ఈ బడ్జెట్లో నేను ఏదో ఒక ఖర్చు తగ్గించాలి, ఈ ఖర్చు తగ్గించి నేను సేవింగ్స్ పెట్టాలి. సో లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందిగా, ఇప్పుడు ఎందుకు ఈ బడ్జెట్లు, ఈ సేవింగ్స్లు, ఈ గొడవలు అని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఏమైపోయిందంటే రెసిషన్ వచ్చింది, ఇతని జాబ్ పోయింది, ఈ ఫీల్డ్కి సంబంధించిన ఫీల్డ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. బాగా సీనియర్స్, బాగా టాలెంటెడ్ పర్సన్స్నే ఉంచుకున్నారు, మిగిలిన వాళ్ళందరినీ తగ్గించుకుంటూ వచ్చారు. దీనివల్ల దాదాపుగా ఈ బ్రయాన్కి 3 ఇయర్స్ జాబ్ దొరకల. 1 మంత్ ట్రై చేశాడు, 2 మంత్ ట్రై చేశాడు, ఎక్కడ జాబ్స్ లేవు, ఈవెన్ తక్కువ శాలరీ కూడా లేవు.
లాస్ట్కి ఫ్యామిలీకి ఫీడింగ్ ఇవ్వడం కోసం ఇంటికి ఇబ్బంది అవుతుందని 2-3 నెలలు అప్పులు చేశాడు. ఇంకా ఎక్కడ దొరకట్లేదని ఏదో ఒక పని చేయాలని చెప్పి మెకానిక్ షాపు, కార్ మెకానిక్ గ్యారేజ్లలో పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఈ డబ్బులతోటి ఫ్యామిలీని నెట్టుకుంటూ వచ్చాడు. లైఫ్ స్టైల్ మొత్తం పడిపోయింది. ఒక్కొక్క స్టేజ్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. నాకు ఇంకా జాబ్ వస్తుందో రాదో, ఇంకేమైపోద్దో పరిస్థితి అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. 3 years తర్వాత ఇతనికి మళ్ళీ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత శాలరీ మళ్ళీ మంచిగా రావడం స్టార్ట్ అయింది. పాత శాలరీ లాగా మళ్ళీ శాలరీ రావడం స్టార్ట్ అయింది. ఈసారి ఏదైతే కొలాప్స్ అయిపోయాడో సేమ్ అదే ఖర్చు తను మెకానిక్ షాప్లో పనిచేసినప్పుడు, గ్యారేజ్లో పనిచేసినప్పుడు ఎంతైతే జీతం వచ్చిందో అదే జీతంతో ఖర్చు చేయడం స్టార్ట్. ఫ్యామిలీని నెట్టుకుంటూ వచ్చాడు. ఇంకా లైఫ్ స్టైల్ వెంచలా, ఈగోకి పోలా. ఇప్పుడు మిగిలిన డబ్బంతా సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. తన కొలీగ్స్ అందరూ కూడా మళ్ళీ పాత లైఫ్ వచ్చింది కదా, సో పబ్కి వెళ్దాం, క్లబ్కి వెళ్దాం, సో ఫ్యామిలీ తోటి వెకేషన్స్కి వెళ్దాం, ఇవన్నీ చాలా ఇన్వైట్ చేస్తున్నారు. బట్ బ్రెయిన్ ఆ పని చేయలేదు సార్. ఎందుకంటే 3 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాడు. 3 సంవత్సరాలు బేసిక్స్ నుంచి ఇబ్బంది పడ్డాడు. ఈసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రేపు జాబ్ వచ్చినా రాకపోయినా నాకు ఇబ్బంది రాకూడదు అనే ఒక ఆలోచనలతోటి ఫ్యామిలీకి మళ్ళీ ఫీడింగ్ ఇస్తానో లేదో, ఫ్యామిలీకి మళ్ళీ ఫుడ్ పెడతానో లేదో, వాళ్ళ చదువు ఖర్చు పెడతానో లేదో అనే ఒక భయంతో ఈసారి పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. వితిన్ 12 yearsలో రేపు జాబ్ మానేసిన అతనికి వస్తున్న ప్యాసివ్ ఇన్కమ్ తోటి, రిటర్న్స్ తోటి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసే స్టేజ్కి తీసుకొచ్చాడు. ఇంతకుముందు జాన్ చెప్పినప్పుడు, ఆథర్ చెప్పినప్పుడు ఈనాటి వ్యక్తి ఈసారి ఎందుకు ఇంత క్యాలిక్యులేటెడ్గా వచ్చాడు, ఎందుకు ఇంత డెసిషన్ తీసుకున్నాడు అంటే తన పర్సనల్ ఒపీనియన్. చాలామంది ఒకళ్ళు చెప్పితే వినేదానికన్నా వాళ్ళ కాళ్ళ కిందకు నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు. అయితే అదృష్టం కొద్దీ ఇక్కడ బ్రెయిన్ బాగా చదువుకున్నాడు కాబట్టి, తనకి ఇంకా ఏజ్ ఉంది కాబట్టి ఆ ప్రాబ్లాన్ని రీసెట్ చేసుకోగలిగాడు. ఒకవేళ మీ ఏజ్ 40 వచ్చింది, మీ ఫీల్డ్లో గ్రోత్ లేదు, మీకు లైఫ్లో ఇన్కమ్ పెరిగే ఛాన్సెస్ ఉండట్లేదు, ఇలాంటప్పుడు మన పరిస్థితి ఏంటి? ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఇప్పుడు జాన్ ఈ జాబ్తో పాటు పార్ట్ టైం జాబ్స్ కూడా స్టార్ట్ చేశాడు. పార్ట్ టైంలో వచ్చే ఇన్కమ్ అంతా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. శాలరీ వచ్చిన ఇన్కమ్లో కూడా సేవింగ్స్ స్టార్ట్ చేశాడు. ఓకే, అందుకని 12 yearsలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలిగాడు. ఈ లెసన్ ద్వారా ఆథర్ ఏం చెప్పాలనుకున్నాడంటే, అన్నీ బాగున్నప్పుడే సేవింగ్ స్టార్ట్ చేయాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆలోచించాలి. ఎప్పుడు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ వచ్చిన ఎక్స్ట్రా ఇన్కమ్ని SIP 500 అంటే మన దగ్గర ఇండెక్స్ ఫండ్ ఎలాగో అలాంటి ఫండ్లో పెట్టాడు. సో ఆ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ, ఆ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు తనకి బ్రీత్ అందడం స్టార్ట్ అయింది. సో బస్ ఇక్కడ మనీ అనేది ఆక్సిజన్లా ఎందుకు అన్నారంటే, ఆక్సిజన్ ఫ్రీగా వస్తున్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు. మనం ఎప్పుడైతే హాస్పిటల్లో పడ్డామో, హాస్పిటల్లో ఆక్సిజన్ ఎక్కిస్తున్నప్పుడు అది ఎంత కాస్టో మనకు తెలుస్తుంది, దానికి ఎంత బిల్ అవుతుందో కూడా మనకు తెలుస్తుంది. సేమ్ అలానే మనం ఈ మనీ అనేది ఆక్సిజన్ లాంటిది, ఇది లేకపోతే లైఫ్ నడవదు. ఈ ఆక్సిజన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, వీలైతే దాన్ని కొంచెం దాచిపెట్టాలి అంటాడు ఆథర్. లెసన్ నెంబర్ 4లో ఆథర్ లైఫ్ని సీజన్స్తో పోల్చారు. లైఫ్ హ్యాజ్ సీజన్స్. సో ఆథర్ లెక్క ప్రకారం లైఫ్ని 3 సీజన్స్ లాగా లెక్కేశారు. ఫస్ట్ సీజన్ వచ్చేసి స్ప్రింగ్, అంటే 0 నుంచి 25 years ఏజ్. ఈ ఏజ్లో నాలెడ్జ్ ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పారు. ఫైనాన్షియల్కి సంబంధించి కానీ, లైఫ్కి సంబంధించి కానీ, దేనికి సంబంధించి అయినా ఇక్కడ నాలెడ్జ్ ఇప్పుడైతే తెలుసుకునే వయసు. ఈ నాలెడ్జ్ కనుక పర్ఫెక్ట్గా లేకపోతే అంటే నెక్స్ట్ సీజన్లో చాలా ఇబ్బందులు వస్తాయి అనేది ఆథర్ ఆలోచన. హౌ టు రీచ్ క్విక్లీ కన్నా కూడా హౌ టు రీచ్ ప్రాక్టికల్లీ అనేది ఎక్కువ రీసెర్చ్ చేయాలి, ఎక్కువ బుక్స్ చదవాలి, ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ట్యాక్స్కి సంబంధించి, రిటైర్మెంట్కి సంబంధించి, బిల్స్కి సంబంధించి, బడ్జెట్కి సంబంధించి, సేవింగ్స్కి సంబంధించి, డెప్ట్ క్లియర్కి సంబంధించి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉండాలి. మీ ఫీల్డ్తో పాటు దీని మీద కూడా ఒక అవగాహన ఉంటే నెక్స్ట్ లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ అవుతుంది, లేదా ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది అంటాడు ఆథర్. నెక్స్ట్ సీజన్ని సమ్మర్ సీజన్ అన్నారు. ఈ సమ్మర్ సీజన్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైతే నాలెడ్జ్ తెలుసుకున్నామో ఆ నాలెడ్జ్ నుంచి రిటర్న్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు 25 years నాలెడ్జ్ తీసుకున్నారు, ఆ నాలెడ్జ్ వల్ల మీకు ఒక జాబ్ వచ్చింది. ఓకే, ఎప్పుడైతే జాబ్ వస్తుందో ఈ జాబ్లో మీరు డబ్బు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదించడం రాగానే స్టూడెంట్ లాగా డిసిప్లైన్గా ఉండాలి,
ఎట్ ద సేమ్ టైం డబ్బు సంపాదించడానికి ఇంకా స్కోప్ పెంచుకుంటూ ఉండాలి. ఒక మొక్కకి ఎలాంటి వాటర్ కావాలి, సన్ రైజ్ ఎలా పడాలి, సాయిల్ ఎలా ఉంది, ఇవన్నీ ఎలా చెక్ చేసుకుంటామో, సో మనకు వచ్చిన ఇన్కమ్ కూడా దాని బేస్ ఎలా, ఓకే, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇది ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, ఇవన్నీ మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తామో ఈ 25 years నుంచి 50 years సమ్మర్ ఏజ్ అన్నమాట. ఓకే, సో ఈ 50 years వరకు మనం ప్రాపర్గా దాన్ని ఇన్వెస్ట్ చేసిన దాన్ని సేఫ్గా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ జాగ్రత్తగా సేవ్ చేసుకోగలిగితే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతాం. ఈ సమ్మర్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సీజన్ వచ్చేసి ఫాల్, అంటే 50 years అబౌవ్. ఈ 50 years అబౌవ్లో ఏమవుతుంది, ఫస్ట్ సీజన్లోనేమో నాలెడ్జ్ తీసుకున్నారు, సెకండ్ సీజన్లోనేమో దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ కాపాడుకుంటూ వచ్చారు, థర్డ్ సీజన్లో మీరు పెట్టిన ఆ విత్తనం పెద్ద చెట్టు అయిపోయింది. ఈ చెట్టు నుంచి మీకు ఫలాలు వస్తూ ఉంటాయి, ఓకే, రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఈ రిటర్న్స్ తోటి లైఫ్ను బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా జాన్ చెప్పిన పాయింట్ ఏంటంటే 25 years వరకు నాలెడ్జ్ మంచిగా తెలుసుకోండి, మీ ఎడ్యుకేషన్ టైంలో ఇన్కమ్ బాగా సంపాదించండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన అమౌంట్ రిజల్ట్ మీకు 50 తర్వాత వస్తుంది. నేను ఎలా అయితే 49కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యానో మీరు కూడా అవుతారు అనేది జాన్ ఉద్దేశం, ఆథర్ ఉద్దేశం. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ద్వారా నేను ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించగలిగాను. మీరు కూడా ఈ 3 సీజన్లను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే 50 తర్వాత లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. 50 కన్నా ముందు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఒక బడ్జెట్ రాసుకొని ఆ బడ్జెట్ ప్రకారం ఖర్చు పెడుతూ మిగిలిన సేవింగ్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే ఆ రిజల్ట్స్ ఏదైతే ఫాల్ సీజన్లో వచ్చే రిజల్ట్ కూడా చూడగలుగుతారు అనేది ఆథర్ ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఈ బుక్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ జాన్ ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాడు, ఎలా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాడు, తన ఎక్స్పీరియన్స్ని చాలా సింపుల్ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్, మీ లైక్, సో నేను ఇంకా మంచి మంచి బుక్ సమ్మరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఎంకరేజ్ చేస్తాయి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.